హాయ్ గైస్, స్కాలర్షిప్ సిరీస్లో ఇదో కొత్త వీడియో అనమాట. ఈరోజు ఒక కొత్త స్కాలర్షిప్తో మీ ముందుకైతే వస్తాను. ఈ స్కాలర్షిప్ ఎక్కడ అప్లై చేయాలంటే ఇదిగోండి buddy4study.com అనమాట. అందులోకి వెళ్ళి మీరు AACT స్కాలర్షిప్ అని సెట్ చేస్తే ఎలా అయితే ఓపెన్ అయ్యిద్ది అనమాట. సో డీటెయిల్స్లోకి అయితే వచ్చేద్దాం. ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్, దీన్ని AACT అంటారు. ఈ స్కాలర్షిప్ పేరు అది. చూసారుగా అకాడమిక్ ఇయర్ 2025 to 2026 అనమాట, అంటే ప్రెజెంట్ ఇయర్. సో ఈ స్కాలర్షిప్ అనేది మొత్తం 3 టైప్స్ అనమాట. ఫస్ట్ AACT స్వనాథ్ స్కాలర్షిప్ స్కీమ్ అనమాట. ఇది టెక్నికల్ డిప్లొమా అలాగే డిగ్రీ కోర్సులు చేసిన వాళ్ళకి అనమాట. స్టూడెంట్స్ ఎన్రోల్డ్ ఇన్ టెక్నికల్ డిప్లొమా ఆర్ డిగ్రీ కోర్సెస్ ఇన్ ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్ రికగ్నైజ్డ్ బై AACT అనమాట. రెండోది ప్రగతి స్కాలర్షిప్ స్కీమ్. ఇది ఎవరైతే ఫీమేల్ స్టూడెంట్స్ పర్టికులర్గా టెక్నికల్ కోర్సెస్లో అనమాట. నెక్స్ట్ సాక్ష్యం స్కాలర్షిప్ స్కీమ్. ఇది డిజేబుల్డ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో PWD క్యాండిడేట్స్ టెక్నికల్ కోర్సులో ఎన్రోల్ అయ్యారు వాళ్ళకనమాట. ఫస్ట్ చూద్దాం AACT ప్రగతి స్కాలర్షిప్ ఫర్ గర్ల్స్. దీని డెడ్లైన్ వచ్చేసి 31st అక్టోబర్. సో లేట్ చేయకండి, అప్లై చేయండి. సో డీటెయిల్స్లోకి వెళ్తే AACT ప్రగతి స్కాలర్షిప్ ఫర్ గర్ల్స్ అనమాట ఫర్ 2025 to 2026 ఇయర్ 31st అక్టోబర్ డెడ్లైన్ అనమాట. సో లేట్ చేయకండి. ఎలిజిబిలిటీ వచ్చేసి ఫీమేల్ ఇండియన్ అయితే ఉండాలి. కరెంట్లీ ఫస్ట్ ఇయర్లో అయితే ఎన్రోల్ అయ్యారు. మీరు సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ అంటే పనికిరాదు. ఫస్ట్ ఇయర్ డిప్లొమా లేదా డిగ్రీ ప్రోగ్రామ్, అది మీ కాలేజ్ అంటే మీ ఇన్స్టిట్యూషన్ AACT అప్రూవ్డ్. మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు, మీ కాలేజ్ పేరు పెట్టి ఈజిట్ AACT అప్రూవ్డా లేదా అంటే అదే చెప్పుద్ది. నెక్స్ట్ టు బీ అడ్మిటెడ్ ఇన్ ద సెకండ్ ఇయర్ ఆఫ్ డిప్లొమా ఆర్ డిగ్రీ ప్రోగ్రామ్ త్రూ లాటరల్ ఎంట్రీ అట్ AACT. ఎవరన్నా లాటరల్ ఎంట్రీ చేస్తే డైరెక్ట్ సెకండ్ ఇయర్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. వాళ్ళ ఫ్యామిలీ ఇన్కమ్ 8 lakhs కన్నా తక్కువ అయితే ఉండాలన్నమాట. అప్ టు 2 ఫీమేల్ మెంబర్సే, అంటే మీ ఫ్యామిలీలో 2 అమ్మాయిలు ఉంటే ఇద్దరే అప్లై చేయగలరు. ఒకవేళ 3 పిల్లలు ఉండి ముగ్గురికి అప్లై చేయడం కాదు, ఇద్దరే, ఫ్యామిలీలో ఇద్దరికే అనమాట. బెనిఫిట్స్ వచ్చేసి ఏ టోటల్ ఆఫ్ 10,000 స్కాలర్షిప్స్ ఆర్ అవైలబుల్ ఈచ్ ఇయర్. 5,000 అవార్డెడ్ ఫర్ డిప్లొమా, 5,000 ఫర్ డిగ్రీ. 10,000 అంటే అమౌంట్ కాదు, 10,000 స్కాలర్షిప్లు అనమాట. 5,000 డిగ్రీకి, 5,000 డిప్లొమాకి. ఒక్కొక్కరికి 50,000 చొప్పున వస్తుంది అనమాట పర్ ఇయర్. వాళ్ళ కోర్స్ కంప్లీట్ అయ్యే వరకు పర్ ఇయర్ 50-50-50 అలా. నోట్ వచ్చేసి ఇదనమాట, ఎడిషనల్ గ్రాంట్స్ విల్ నాట్ బి ప్రొవైడెడ్ ఫర్ హాస్టల్ ఛార్జెస్, మెడికల్ ఛార్జెస్. ఈ ఖర్చులేం పనికిరావు. ఇక్కడ చూసుకోవచ్చు AACT అప్రూవ్డ్ ఇన్స్టిట్యూషన్స్ ఈ స్టేట్స్లో అని. సో ఇది నెక్స్ట్ కావాల్సిన డాక్యుమెంట్స్ 10th 12th మార్క్ షీట్, ఆధార్ కార్డ్, ఇన్కమ్ సర్టిఫికేట్, అలాగే అడ్మిషన్ లెటర్ మీరు ఎన్రోల్ అయిన ప్రోగ్రామ్కి, డిగ్రీకి, డిప్లొమాకి, రిసిప్ట్ ఆఫ్ ట్యూషన్ ఫీ పేమెంట్, అప్లికెంట్ బ్యాంక్ అకౌంట్, క్యాష్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికేబుల్, అలాగే డల్లీ సైన్ డిక్లరేషన్ బై పేరెంట్స్ అనమాట. ఇవన్నీ ఉంటే వెంటనే అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పింది AACT ప్రగతి ఫర్ గర్ల్స్ అనమాట. ఇప్పుడు రెండోది AACT సాక్ష్యం స్కాలర్షిప్ ఫర్ స్పెషల్లీ ఏబుల్డ్ స్టూడెంట్స్, అంటే ఎవరైతే డిసేబిలిటీస్తో ఉన్నారో వాళ్ళనమాట. సేమ్ అవే ఎలిజిబిలిటీ కండిషన్లో ఇండియన్ నేషనల్ అయి ఉండాలి. స్పెషల్ ఏబుల్డ్ కేటగిరీ విచ్ బెంచ్ మార్క్ డిసేబిలిటీ ఆఫ్ నాట్ లెస్ దెన్ 40% కానీ ఎక్కువైతే ఉండాలి డిసేబిలిటీ. ఇందాక చెప్పినట్టే ఫస్ట్ ఆర్ సెకండ్ ఇయర్లో ఎన్రోల్ అయితే అవ్వాలి డిగ్రీ లేదా టెక్నికల్ కోర్సులో. అలాగే 8 lakhs కన్నా తక్కువ ఉండాలి. వీళ్ళకి సేమ్ 50,000 అయితే వస్తాయి అనమాట పర్ ఇయర్ 4 years వరకు. కావాల్సిన డాక్యుమెంట్స్ ఇందాక చెప్పినాయి, ఎక్స్ట్రా ఒకటి యాడ్ అయ్యిద్ది. అదేంటంటే డిజేబిలిటీ సర్టిఫికేట్ అనమాట. ఇవన్నీ ఉంటే మీరు కూడా అప్లై చేసుకోవచ్చు. సో డెడ్లైన్ ఇక్కడ చూసుకోవచ్చు 31st అక్టోబర్. లేట్ చేయకండి, వెంటనే అప్లై చేయండి. సో మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైనా డిప్లొమా, డిగ్రీ కోర్సులు చేస్తే వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేయండి, ఎందుకంటే ఇది వాళ్ళకే, ముఖ్యంగా అమ్మాయిలకి. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్కాలర్షిప్స్కి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కొత్త స్కాలర్షిప్తో మీ ముందుకైతే వస్తాను. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్.